ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఒక జానెడు స్థలము ఎవరిదైనా పోయి ఉంటే నువ్వు ఎట్నో ఒకటి శోధించి పరిశోధించి భూతద్దం వేసి ట్యాచ్యులేటేసి వెతికి పట్టుకొని నీ సుమన్ టీవీ ముందుకు తెచ్చి ఆ బాధితుని నిలబెట్టి ఒక పత్రం చూపించి రాచమల్లు అనేవాడు ఈ అర్ధసెంటు భూమి నాది తీసుకున్నాడని నువ్వు చెప్పగలిగితే తమ్ముడు ఈ ఇల్లు నీ పేరుతో రాపించకపోతే మా నాయనకు నేను ముట్లే. మేము పోతామని చెప్పినాం సార్, ఇల్లులు కట్టించే పోతామని. నా పేరు నర్సమ్మనేలే, ఏ అమ్మాయితే ఏంలే. ఎమ్మెల్యేకి లెక్క కట్టినాం, 35,000 కట్టామన్నాడు. 35,000 కట్టినాము. ఏది కట్టించినది మాకు ఇల్లులు ఏమన్నా కట్టించినాడా? కట్టికి తనకి ఇల్లు దొబ్బుతున్నాడు. 300 ఇల్లు ఉంటాయి, 300 ఇల్లు రోడ్డు మీద పెంచాడా? మనుషుల్లో రోడ్డు మీద పెంచాడా ఎమ్మెల్యేకి? ఇది న్యాయమా? ఎక్కడ ఏ దేశంలో ఇట్లా ఎమ్మెల్యే ఎక్కడ లేడు. ఇంత ఎమ్మెల్యే లేడయ్యా, ఇంత అన్యాయము. అంత మోసం చేస్తాడా బీదాలను? పొద్దున్నంతా ఊడ్చుకొని బీదాల మీద పడితే ఏమవుతుంది? ఎంతో సంపాదించుకున్నా చాలదా? బీదాలకు ఇంకా సాయం చేయాలా? ఓట్లు వేపించుకున్నా కదా, ఓట్లు వేపించుకునేందుకు కొంచెం కూడా విశ్వాసం లేదా? ఎటుకుతో సమానం అంటాడా? మీ ఓట్లు నా ఎంటుకుతో సమానం. పదే మాట్లాడతాడు ఎమ్మెల్యే, మాట్లాడకూడదు. ఆ ఎంటుకుతో సమానం అన్నప్పుడు బీదాల కాడికి వచ్చినాడు. ఓట్లు వేపించుకొని నీకు బీదాల కాడికి వచ్చినాడు. ఎంటుకుతో సమానం.